30% రైతులు తెలంగాణలో సాగు చేసుకున్న భూములు 30% రైతులే తెలంగాణ రాష్ట్రం మొత్తంలో. ఆ రైతులు సాగు చేసుకున్న ఎకరము 2 ఎకరాలు 3 ఎకరాలు 5 ఎకరాలు 10 ఎకరాల దాకా సాగు చేసుకున్న రైతులే, మట్టిలో ఉన్నటువంటి రైతులే. రైతులకు 30% రైతులు మాత్రమే వాళ్లకు రైతు బంధు ఇచ్చావు. కానీ 70% రైతులు కానీ అటువంటి భూమి ఉన్నటువంటి బడా భూస్వాములకు, ఎక్కువ దొరలకు నీవు 50 ఎకరమున్నా 100 ఎకరమున్నా 200 ఎకరాలు 500 ఎకరాలు 1000 ఎకరాలు పంట పండని భూములన్నిటికి కూడా రైతు బంధు ఇచ్చావు. ప్రభుత్వ సొమ్మును ఖాళీ చేశావు, ప్రజల సొమ్మును ఖాళీ చేశావు. ఎందుకంటే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అనేటోళ్ళు ఈ దొర కుటుంబం ఏం చేసిందంటే ఈ రాష్ట్రం ఉన్న దొరలకు, భూస్వాములకు, బడాబాబులకు మొత్తం రాష్ట్రం సొమ్మును దోచిపెట్టింది. రైతు బంధు వాళ్ళకి ఏమి చేయవలసిన అవసరం వచ్చింది? గుట్టలున్నాయి, చెట్లున్నాయి, సాగు అయినటువంటి భూములకు వీళ్ళు రైతు బంధు ఇచ్చారు. మేము రైతు బంధు ఇచ్చినామని చెప్పుకుంటున్నారు ఏంటి? రైతులకు ఏమన్నా ఒడగబెట్టిందా? రైతులకు 30% ఇస్తే 70% సాగులేని భూములకు ఇచ్చారు. వాళ్ళు సాగు చేయలే. ఇలా మీరు నీతులు చెప్తున్నారు. రెండోది ఏమైంది? ఇంటికో ఉద్యోగం ఇస్తారని కేటీఆర్, ఇంటికో ఉద్యోగం ఇస్తారని ఏమైంది? మీ కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందు చెప్పాడు కదా, తెలంగాణ ఉద్యమంలో ఇంటికో ఉద్యోగం ఇస్తారన్నారు, ఇచ్చిందా? నిరుద్యోగ వృత్తి ఇస్తారన్నారు, ఇచ్చిందా? దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తారన్నారు, ఇచ్చిందా? నిరుపేదలకు. మరి ఇవన్నీ చెప్పుకుండా పోతే అనేకమున్నాయి. నీళ్ళు ఎట్టిపోయినాయి, నిధులు ఎట్టిపోయింది, ఇంటికో ఉద్యోగం ఎట్టిపోయింది, ఏమైనా ఇవన్నిటికీ ప్రజలకు సమాధానం చెప్పాలి.